అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మంచిది. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరం కూడా కొద్ది నిమిషాలు మన మనసులంతా కూడా వాక్యం మీద పెడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు వాక్య ధ్యానం కొరకు పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు టెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కొన్ని ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. నన్ను కూడా నాకు కూడా మీ ఆత్మాభిషేకం దయచేసింది. మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు నా వైపు చూడాలి. మీరందరూ కూడా ఈ పరమగీతములు గ్రంథము ప్రియునికి ప్రియురాలికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రతి మాట కూడా, ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఆ బంధాన్ని ప్రత్యక్షపరుస్తుంది. పవిత్రమైన సంఘముతో ఆయన ఎలా సంబంధము కలిగి ఉన్నాడో, పరిశుద్ధుడైన దేవుడు సంఘముతో ఎలా చేరువై ఉన్నాడో అనే విషయములు ఈ పరమగీతముల గ్రంథంలో మనం గమనించవచ్చు. ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనము పెండ్లి కుమార్తె వలె మనం ఫీల్ అవ్వాలి. చాలామంది కూడా బైబిల్ చదివినా ఏది చదివినా పేపర్లు చదివినట్టుగా చదువుతూ ఉంటారన్నమాట. అలా చదివితే మనము ఆత్మలో మనము ఆనందించలేం. ఈ పరమగీతముల గ్రంథమును చదివేటప్పుడు ఒక ఫీలింగ్ మనలో ఉండాలి. ఏమనంటే, నేను పెండ్లి కుమార్తెను. అప్పుడు మన ఆధ్యాత్మికమైన స్థితిలో ఒక నూతనమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆమెన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక కుమారుడు దూర ప్రాంతంలో చదువుకున్నాడు అనుకోండి, వాళ్ళ నాన్నగారు ఒక ఉత్తరం రాశాడు అతనికి. దానిలో ఏమి రాశాడంటే, నువ్వు బాగా చదువుకోవాలి, సమయాన్ని వృధా చేయొద్దు, టైంకి భోజనం చెయ్యి, సమయానికి నిద్రపో అని వ్రాసాడు. అది చదివేటప్పుడు ఫీల్ అయి చదువుతూ ఉన్నాడు అనుకోండి కుమారుడు, తనకు తెలియకుండానే తన తండ్రి మీద ప్రేమ పెరుగుతుంది. అమ్మ, నా గురించి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇంతగా ఆలోచిస్తున్నాడు నా తండ్రి. అలాగే ఈ పరమగీతముల గ్రంథము కూడా ఈ విధంగా చదివితే గనక దేవునికి మనకు మధ్య ఉన్న ఒక సంబంధమును మనము గ్రహించగలుగుతాం. అందుకనే ఇక్కడ చదవబడిన వాక్యములో ఏముందంటే, సంగమును గురించి మాట్లాడుతూ, నా సఖి నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా నీవు సౌందర్యవంతురాలవు, టెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ సంఘమును ఆయన ఎంత అభినందిస్తూ వర్ణిస్తూ ఉన్నాడంటే చూడండి. ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కదా. అందుకే ఆ సంఘం యొక్క ఉనికిని మనకు తెలియజేస్తున్నాడు. ఆ సంఘము యొక్క స్థానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, సంఘమును గురించి మనకంటే ప్రభువుకే ఎక్కువ ఆనందం ఉంటుంది. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటే, సంఘములో ఉన్న వారందరూ కూడా ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటే, ఇక్కడ కూర్చున్న మనందరికంటే ఆ సంఘముకు గురించి రక్తము కార్చిన యేసయ్యకే ఎక్కువ సంతోషం ఉంటుంది. అందుకని అంటున్నాడు, సంఘం అంట యెరూషలేమంత అందముగా ఉందంట, టెక్కములెత్తిన సైన్యం వలె భయము పుట్టించు దానవు. అంటే సంఘం అనేది భయం పుట్టించేది. సతికిలబడి కూర్చునేది కాదు, చేత కాకుండా కూర్చునేది కాదు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సంఘమునకే పాతాళం యొక్క
తాళపు చెవులు ప్రభు అనుగ్రహించాడు. ఆ సంఘమునకే సర్వాధికారం ఇచ్చాడు. ఆ సంఘమునకే ప్రియమైన దేవుని బిడ్డరా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా ఆ సంఘము భయాన్ని పుట్టించే రీతిలో ఉందంట. దేనిని గురించి భయం పుట్టిస్తుందంటే కనుక ఈ సంఘము టెక్కములెత్తిన సంఘం అంట. విజయ పతాకము, విజయ పదం అనే జెండాను ఎత్తిన గొప్ప సైన్యముగా ఉందంట. ఆమేన్, హల్లెలూయా. విజయ జెండా ఎప్పుడు ఎత్తారండి? జయము కలిగినప్పుడే. క్రికెట్లో ఒకవేళ విజయం సాధించారనుకోండి జెండా ఎత్తుతారు. ఒకవేళ ఓడిపోయారనుకోండి జెండా దించేస్తారు. కాబట్టి ఈ సంఘము టెక్కమనెత్తిన విజయ సూచనలు ఎత్తిన సంఘముగా మనం కనబడుతుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డరా ఈ సంఘము ఎప్పుడు కూడా ఓటమి పాలు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ సంఘమునకు పునాది వేసింది ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు. ఎలాంటి పునాది వేశారు? క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది టాపీ మేస్తులు కట్టిన సంఘము కాదు, అవునా, సెంట్రింగ్ వాళ్ళు కట్టిన సంఘము కాదు. అపోస్తుల బోధ, క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తులు, ప్రవక్తలు పునాదులు వేసిన సంఘము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఈ సంఘాన్ని మట్టు చేయాలని చాలామంది అధిపతులు లేచారు. ఈ సంఘాన్ని కూలగొట్టాలని భూస్వాములు, ఆస్వాములు, పరాక్రమశాలులు లేచారు. కానీ లేచిన ప్రతి రాజులు కూడా రాళ్ళు పాలైపోయారు. ఈ సంఘానికి ప్రియమైన దేవుని బిడ్డలారా అంతము లేదండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆనాడు స్థాపించబడిన సంఘము ఈనాటికి శిఖరాలు ఎక్కుతుంట, విజయ జెండాను ఎగురవేస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ సంఘము విజయాన్ని పొందిన సంఘము, విజయ జెండాను ఎగరవేసిన సంఘము. ఈ విజయ జెండాను ఎగరవేసిన సంఘములో నీవు ఏ సైన్యముగా ఉండాలి? ఇప్పుడు అదేనా మన సంఘములో ఎలాంటి సైన్యముగా మనం ఉండాలి? జెండా ఎత్తిన సంఘమే కదా, విజయ జెండాను ఎత్తిన సంఘము కదా. ఆ సంఘములో నీవు ఏ సైన్యముగా ఉన్నావు? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రియమైన దేవుని బిడ్డ, నా సఖీ నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కములు ఎత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. ఆమేన్, హల్లెలూయా. అంటే విజయ జెండాను ఎగరవేసిన సంఘములో నీవు ఉన్నావు, అంతేనా? అయితే నువ్వు ఏ సైన్యముగా ఉన్నావు? ఇప్పుడు ఏ సైన్యముగా నీవు ఉండాలి? ఏ సైన్యముగా ఉంటే విజయ జెండాను ఎగరవేస్తావు? ఈరోజు కొన్ని విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయ జెండాను ఎగరవేసిన సంఘములో ఉన్న మనమందరము కూడా మనం ఎలాంటి సైన్యముగా మనం ఉండాలి? కొన్ని విషయాలు ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయ జెండాను ఎగరవేసిన సంఘములో మనం ఏ సైన్యముగా ఉండాలి? అది మన సబ్జెక్ట్, అంతేనా? సైన్యం ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుంది, హల్లెలూయా, బలం కలిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు, నూనెతో అభిషేకించాడు. కానీ వెంటనే సింహాసనం ఎక్కలేదు దావీదు. కానీ దావీదు సింహాసనము చేరుకుంటానికి అనేకమైన అనుభవాలను ఎదుర్కోవలసి వచ్చింది. దావీదు చాలా మార్గాల్లో ఒంటరిగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అన్నీ చేయగలిగిన సామర్థ్యము కలిగిన దావీదు పరిస్థితులను బట్టి ఓర్చుకోవలసి వచ్చింది, పారిపోవలసి వచ్చింది, భరించవలసి వచ్చింది. ఈ మార్గములో అనేక మంది దావీదు దగ్గరకు పోగు చేయబడుతున్నారు, అందరూ కూడా సమకూర్చబడుతున్నారు అనమాట. ఎందుకు సమకూర్చబడుతున్నారంటే గనక, ఎందుకు దావీదు దగ్గరకు వస్తున్నారంటే గనక, ఇప్పుడు దావీదు ఆపదలో ఉన్నాడు. ఇప్పుడు ఆపదలో ఉన్న వారి దగ్గరికి ఎంతమంది వస్తారండి? ఎంతమంది నిలవగలుగుతారు? ఎంతమంది సహాయం చేయగలుగుతారు? అన్నీ ఉన్నప్పుడు చక్కగా భుజాల మీద చేయి వేసుకుని బజారుకు కూడా తీసుకెళ్తారు. అన్నీ ఉంటే ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరు తోడుగా ఉంటారండి? అయితే ప్రియమైన దేవుని ఇప్పుడు దావీదుకు తినడానికి తిండి లేదు,
తిరగడానికి అవకాశం లేదు, ఉండటానికి అవకాశం లేదు, నిలువ నీడలేని పరిస్థితుల్లో, ఆకలితో అల్లాడిపోతున్న పరిస్థితుల్లో అతని దగ్గరకు చాలా మంది కూడా సమకూర్చబడుతున్నారు. ఎందుకు సమకూర్చబడుతున్నారంటే కనుక ఆ చదువుకున్న వాక్యములు ఏముందంటే, దావీదు దండు దేవుని సైన్యము వలె ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. విజయ కేతనమును జెండాను ఎగరవేసిన సంఘములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే కనుక దేవుని సైన్యము వలె ఉండాలి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చిన వారి ఎడల దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే కనుక వారందరూ కూడా ఎలా ఉండాలండి? దేవుని సైన్యము వలె ఉండాలి. అది సంఘములో చేర్చబడిన మనమందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వస్తున్నాం కదా, వెళుతున్నాం కదా, ఇబ్బందుల్లో ఉన్న వారిని పలకరిస్తున్నాం కదా, ఏదో కొంచెం వాళ్ళకి ఆహారం పెడుతున్నాం కదా, కొంచెం సహాయం చేస్తున్నాం కదా, ఏదో వస్తున్నాం కదా, 2 పాటలు పాడుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, అది వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉండకూడదు. మనము విజయ జెండాను ఎగరవేసిన సంఘములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సైన్యము వలె ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కూడా టెక్కములను ఎత్తిన సైన్యము వలె ఉండాలి. విజయమును ప్రకటించిన సంఘము సైన్యము వలె మనం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అయితే మనలను మనం ఒకసారి పరీక్షించుకోవాలి. నేను సంఘములో ఏ సైన్యము వలె నేను ఉన్నాను? ఏమన్నా దేవుని సైన్యం వలె ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? వచ్చి వెళ్ళిపోతున్నానా? లేకపోతే దేవునికి ఏమైనా ఉపయోగపడుతున్నా? నేను టెక్కమునెత్తిన సైన్య స్థాపనలో నేను ఉన్నానా అని మనం ఆలోచించాలి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డల, మనము టెక్కమునెత్తిన మహాసైన్యముగా మార్చబడాలి. అంటే నిన్ను పిలిచింది, నిన్ను రక్షించుకుంది, లోకములోంచి నిన్ను వేరు చేసింది ఎందుకు? దేవుని సైన్యము వలె నీవు ఉండాలని, అపజయము ఎరుగని సైన్యము వలె నీవు ఉండాలని. ఆమెన్. అసలు దావీదు దగ్గరకు వచ్చిన వారు అసలు ఎవరు చూడండి, ఎవరు వచ్చారు, ఎలాంటి వారు వచ్చారంటే చదవండి ఒకసారి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు గాదీయులలో పరాక్రమశాలులు. చాలు, ఇక్కడ పరాక్రమశాలులు వచ్చారు దావీదు దగ్గరికి. పరాక్రమ అంత బలమైన వారు వచ్చారు. అదే సమయంలో మొదటి గ్రంథము 22వ అధ్యాయము 2వ వాక్యంలో చూస్తే గనక, ఇబ్బంది గల వారందరూ ఎలాంటి వారు వచ్చారు? అక్కడ పరాక్రమం కలిగిన వారు వచ్చారు దావీదు దగ్గరికి. ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్న వారు, అసమాధానముగా నుండిన వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు వచ్చిన వారు ఇంచుమించుగా 400 మంది వచ్చారండి. అంటే ఇక్కడ సామర్థ్యము కలిగిన వారు వచ్చారు, పరాక్రమశాలులు. సామర్థ్యము లేని వారు, అప్పుల బాధలు, ఇబ్బంది కలిగిన వారు కూడా వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే గనక దేవుని సైన్యముగా మార్చబడడానికి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. నీవు నా ప్రియమైన దేవుని గొప్పవాడైనప్పటికీ కూడా, పేదవాడైనప్పటికీ కూడా, నీకు ధనం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా, నీకు సామర్థ్యం ఉన్నా లేకపోయినప్పుడు కూడా, మెట్టుకు నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? దేవుడు నీవు ఒక మహాసైన్యముగా మార్చబడాలి. దేవునికి ఉపయోగపడాలి. నీవు దేవుని సైన్యముగా మనం మార్చబడాలి. విజయ జెండాను ఎగరవేసిన సంఘంలో మనం ఉన్నాము కదా, ఉన్న మనం అందరము కూడా దేవునికి సైన్యముగా మనం మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని సైన్యముగా సంఘంలో మనం ఉన్నామా? లేకపోతే ఎవరికి ఉపయోగపడుతున్నాం మనము? భారతదేశానికి కూడా సైన్యం ఉంది. ఆ సైన్యము ప్రియమైన సైన్యము ఎన్ని కష్టాలు పడుతుంటారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు తినడానికి కూడా సమయం కూడా దొరకపోవచ్చు, పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన సైన్యమో వాళ్ళు గుర్తించి ఆ దేశము కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. ఆమేన్. అలాగే ప్రియమైన దేవుని మన సంఘంలో మనందరం కూడా విజయ జెండాను ఎగరవేసిన సంఘంలో మనం ఉన్నాం. నీవు యెరూషలేమంత సౌందర్యవంతముగా ఉన్నామని ప్రభు మనల్ని వర్ణిస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న మనమందరం కూడా దేవుని సైన్యము వలె ఉండాలి. వచ్చిపోయే వ్యక్తులుగా కాదు ప్రియమైన దేవుడు. ఏదో ఆదరించాము, వెళ్ళే వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏదో కొంచెం సహాయం చేసాము అనే వ్యక్తిగా కాదు ఉండవలసింది. మనము దేవుని సైన్యముగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డ దావీదు దండు అంట దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చారు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కూడా దేవుని సైన్యముగా మార్చబడుదుముగాక.
దేవునికి ఉపయోగపడాలి మనం అందరం కూడా. ఎందుకు మనం పిలిచాడు ప్రభు, ఎందుకు మనం రక్షించాడు, ఎందుకు చీకట్లోంచి వెలుగులోకి నడిపించాడు, ఎందుకు ఈ సత్తువ కలిగిన సంఘంలో దేవుడు మనల్ని పెట్టాడు, దాన్ని గమనిస్తే గనక, దాన్ని గ్రహించగలిగితే గనక మనము కూడా విజయ జెండాను ఎగరవేసిన సంఘములో దేవుని సైన్యం వలె మార్చబడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చదవండి, మొట్టమొదటిగా దేవుని సైన్యం వలె మనం ఉండాలి. రెండవదిగా చదవండి మరొక మాట, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. ఆమేన్. హల్లెలూయా. దావీదంట సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును పెట్టాడంట. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కొక్కనికి ఒక్కొక్క కర్తవ్యం ఉంటుంది మన ఇంట్లో కదా, అలాగే సంఘంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఇంటిలో స్త్రీ బాధ్యత ఏంటి చెప్పండి? స్త్రీ కర్తవ్యం. మీరు వంట మనుషులు కాదు, ఇంటి మనుషులు, అది గుర్తుపెట్టుకోండి. వంట గది తాళాలే తీసుకుని అన్ని తలుపులు వదిలేమాకండి మీరు. కుటుంబాన్ని ప్రియమైన దేవుని బిడ్డల జ్ఞానము కలిగి, వివేకము కలిగి, దేవుడు ఇచ్చిన జ్ఞానముతో కుటుంబాన్ని కాపాడుకునే వాళ్ళు స్త్రీ. చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే ఈ స్త్రీ పాత్ర సంఘములో, సమాజంలో, ఇంటిలో కూడా చాలా ప్రాముఖ్యమైందండి. అందుకని స్త్రీని కలుగజేసినప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాములో నుంచి పక్కటెముకను తీసి స్త్రీని చేశాడు. ఇప్పుడు స్త్రీని పక్కటెముక నుంచి తీశాడు కదా, అంటే ఏంటి? ఇప్పుడు స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా సమానమే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు స్త్రీని దేంట్లో తీశాడు? పక్కటెముకలోంచి. అంటే ఎముక గట్టిదా లేకపోతే మెత్తకుంటుందా? స్త్రీ చాలా గట్టిగా ఉండాలి. ఎక్కడ? కుటుంబంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, సంఘములో కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన శరీరంలో బలమైంది గట్టిగా ఉండేది ఎముకే. ఎముక లేకపోతే మనం నిలబడలేం, మనం గట్టిగా ఉండలేం. అయితే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదని సాటి అయిన సహాయము కొరకు స్త్రీని చేశాడు. సాటి అయిన సహాయం కొరకే కదా మరి ఆదాముకు మరొక పురుషుడిని చేసి మీ ఇద్దరు కలిసి ఉండడం అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు చెప్పండి? ఒక పురుషునికి సంపూర్ణమైన సహాయము స్త్రీ వలనే కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు అంత కర్తవ్యాన్ని స్త్రీ పురుషుల భుజస్కంధాల మీద పెట్టాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని చూస్తే కనుక ఇంట్లో వాళ్ళ కర్తవ్యం ఏంటో కూడా తెలియదు. అంతా మా భార్య చూసుకుంటుంది అనుకున్న కొంతమంది, అంతా మా భర్త చూసుకున్న కొంతమంది ఉంటారు. ఇద్దరికీ బాధ్యత ఉందండి. వారి బాధ్యత ఇరువురు కూడా గ్రహించాలి. ఒకరికొకరు సహాయము చేసుకుంటూ తన కుటుంబాన్ని, సంఘాన్ని కూడా కట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ గమనించినట్లయితే కనుక సిరియా సంబంధి అయిన దమస్కులో దావీదంట కావలి సైన్యమును పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, కుటుంబానికి, సంఘానికి, సంఘములో ఉన్న మనమందరము కూడా ఎలా ఉండాలి? కావలి సైన్యముగా ఉండాలి. హల్లెలూయా. మనకు తెలియకుండా శత్రువు లోపలికి రాకూడదు. సంఘములో ఉన్న మనమందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా కావలి సైన్యముగా మనం ఉండాలి. ఎందుకంటే చదవండి ప్రియమైన అక్కడ దావీదుకు జయము కలిగిందంట. ఆ కావలి వారు ఏం చేశాడంటే శత్రు సమూహాన్ని అణిసివేశాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే కనుక దావీదు ఏదోములో కావలి సైన్యమును ఉంచెను. దావీదు ఏదోములో కావలి సైన్యమును ఉంచెను. ఏదోమీయులందరూ అతనికి సేవకులైరి. ఆమేన్. హల్లెలూయా. నీవు కూడా ప్రియమైన దేవుడు ఒక కావలి సైన్యమే అయితే గనక నీ ఇంటిలోనికి శత్రువు రాకూడదు, నీ సంఘములోనికి శత్రువు రాకుండా కాపాడుకోవాలి. ఏ అపాయము రాకుండా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఆ కర్తవ్యము, ఆ బాధ్యత నీ బుద్ధిస్కంధాల మీద దేవుడు పెట్టాడు. విజయ జెండాను ఎగురవేసిన సంఘములో దేవుని సైన్యం వలె మనమందరం కూడా కావలి సైన్యముగా కూడా మనం మార్చబడాలి.
ఆమేన్, హల్లెలూయా. అంటే సిరియా రాజుకు ఒక అనుమానం వచ్చిందనమాట. మనము ఏ ప్లాన్ వేసుకున్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎలా తెలిసిపోతుంది? మనం ఏది మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు తెలిసిపోయే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోతున్నారు. అయితే మన మధ్యలో ఎవరో మన విషయాలని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నారు అని వాళ్ళకి వాళ్ళే ఒక డిస్కస్ చేసుకున్నారు. అయితే అప్పుడు ఒక సైనికుడు ఏం చేశాడంటే, రాజా ఇప్పుడు మనమందరం కూడా ఒకే బ్యాచ్ కదా, మన మాటలు బయట వాళ్ళకి ఎవరు చెప్తారు? అప్పుడు ఆయన అంటాడు, మరి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వాళ్ళందరూ ఎలా అలర్ట్ అయిపోతున్నారు, మనం ఎక్కడ మోటివేసినప్పుడు కూడా ఎలా తప్పించుకుంటున్నారు అని చెప్పినప్పుడు అంతలో ఒక్కొక్క సైనికుడు అన్నాడు, ఓహో అదా మీ డౌట్. ఒక విషయం చెప్పనా, మనలో ఎవ్వడు కూడా మన విషయాలు చెప్పేవాడు ఎవ్వడు కూడా లేడు. అయితే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు ప్రజలో ఒక ప్రవక్త ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ప్రవక్త ఏమి చేస్తున్నాడంటే గనక ఆ జనానికి విరోధముగా మనము ఏది మాట్లాడుకున్నప్పటికీ కూడా దాన్ని గ్రహించి వారికి తెలియజేస్తున్నాడు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతని సేవకులలో అంటున్నాడు, వాళ్ళు డిస్కస్ చేస్తుంటే వాళ్ళకి చెప్తున్నాడు, ఆ సేవకు రాజు అయినా నా ఏలినవాడా, ఇశ్రాయేలులో రాజు పక్షమున ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేశాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఏనాడైనా సరే నువ్వు ప్రార్థన చేసి నీ భర్తకు లేకపోతే నీ భార్యకు నీ బిడ్డలకు నువ్వు వెళుతున్న మార్గం మంచిది కాదు, నువ్వు వెళ్ళొద్దని నీ కుటుంబానికి నువ్వు కావలి వానిగా నువ్వు ఉన్నావా? ఇది చేయకూడదు నువ్వు ధైర్యంగా నువ్వు చెప్తావు నీ భర్తకు నీ భార్యకు నీ బిడ్డలకు చెప్పగలుగుతావా? నిన్నెందుకు దేవుడు కుటుంబానికి యజమానిగా ఎందుకు చేశాడు? నీ కుటుంబానికి కావలి వానిగా ఉండడానికే కదా. ప్రార్థన చేసి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా వెళ్ళటం మనకు క్షేమము కాదు. నీ కుటుంబానికి నువ్వు కావలి వానిగా నువ్వు ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది కదా. ఇప్పుడు మన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టాలి, మన తలంపులన్నీ కూడా పక్కన పెట్టాలి. కావలి సైన్యము నాకుంది అని కనుక నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన కోర్స్ అండి తీసుకుంటారని వాళ్ళకి చదివిస్తారు, వాడు మధ్యలో మానేసి వస్తారనమాట. వాడు అక్కడ ఎందుకు ఇష్టమైన కోర్సుకు జాయిన్ అయ్యాడో అది గమనించరు తల్లిదండ్రులు. చిన్నపిల్లలు అంటే ఏ స్కూల్లో జాయిన్ చేసినా ఎక్కడ చేసినా పర్వాలేదు, వయసు వచ్చిన వాళ్ళకి ఎలా వారికి కావాలి సైన్యముగా నువ్వు తల్లిగా తండ్రిగా నువ్వు ఉండకపోతే కనుక నువ్వు ఎందుకు తల్లిదండ్రులుగా ఉండి వాళ్ళ ఆలోచనలు గమనించకపోతే ఎందుకు నువ్వు? అక్కడ ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాయ్ ఫ్రెండో లేకపోతే ఎవరో ఉంటారు, అక్కడ జాయిన్ అవుతాడు వాడు, తర్వాత పరిస్థితులన్నీ కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని, నీ కుటుంబానికి నీ భర్తకు నీ భార్యకు కావాలి వేరే ఉద్దేశంతో కాదు. నీ భర్త లేకపోతే నీ భార్య నీ కుటుంబము క్షేమంగా ఉండాలని కోరుకుంటే కనుక ప్రియమైన దేవుని ఆనాడు ఆ పర్వతం మీద కన్నీళ్లు కార్చే ప్రార్థన చేసే సేవకుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలులకు ఏ హాని కలగకుండా సమాచారాన్ని సేకరిస్తున్నాడు ఆ సేవకుడు, కావలి వానిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు. నీకు కీడు వస్తుందంటే, నీకు కీడు వచ్చే తలంపులు ఎవరైనా చేస్తూ ఉంటే కనుక వెంటనే గమనించి ప్రార్థన చేసే సేవకుడు మనకిచ్చాడు దేవుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, విజయ కేతాన్ని ఎగరవేసిన సంఘములో ఉన్న మనమందరము కూడా దేవుని సైన్యముగా ఉంటున్న మనమందరము కూడా కావలి సైన్యముగా మనం మార్చబడాలి. స్త్రీగా లేకపోతే పురుషుడిగా కుటుంబంలో ఒక బాధ్యతను ఇచ్చాడు మనకి, సంఘంలో ఒక బాధ్యతను ఇచ్చాడు. ఏ బాధ్యత లేదన్నట్టుగా కూర్చుంటే కుదరదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సురక్షితముగా ఉండటానికి గల కారణం ఎవరు చెప్పండి? కావలి సైన్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ కుటుంబానికి కావలి సైన్యంగా ఉండాలి. నీవు జరిగిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత బాధపడితే ఉపయోగం లేదు. ఏదైనా ఒకవేళ బట్ట చిరిగిపోయింది అనుకోండి, ప్రారంభంలో కుడితే 4 కుట్టులతో అయిపోతే చక్కగా నీట్గా కనపడుతుంది, అంతేనా? ఇంత చిరిగిపోయిన తర్వాత ఇంత దప్పలం తీసుకుని మొత్తాన్ని కుడితే ఎట్టుంటుంది, అది వేసుకోలేమో, పనికిరాదు, అది టైం వేస్ట్. ప్రారంభంలోనే నీవు నీ కుటుంబానికి కావలి వానిగానే ఉండాలి. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు.
ప్రియమైన దేవుని విజయ జెండాను ఎగరవేసిన సంఘంలో మనం ఉన్న మనమందరం కూడా దేవుని సైన్యముగా మార్చబడాలి మనము. రెండవదిగా కావలి సైన్యముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చివరిగా మరొక మాట చెప్పి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా నిలిచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున ఎముకలు కలిగిన లోయలోనికి దేవుని సేవకుని తీసుకొని వెళ్ళి అక్కడ దింపాడు ప్రభు. అక్కడ అన్నీ కూడా ఎండిన ఎముకలే ఉన్నాయి. ఒకవేళ ఎండిన ఎముకల్లోనికి మధ్యలోనికి తీసుకొని వెళ్ళి ఈరోజు ఇక్కడ ప్రార్థన పెట్టుకుందాం అన్నాం అనుకోండి, ఏం చేస్తావు? చెవుని కేకేసి పోయేవాళ్ళు పోతూ ఉంటారు, మొత్తానికి పోయేవాళ్ళు కూడా పోయి ఉంటారు. ఎండిన ఎముకల మధ్యలోనికి దైవ సేవకుడిని తీసుకొని వచ్చి అక్కడ దింపాడు ప్రభు. అక్కడ అన్నీ కూడా ఎముకలే ఉన్నాయి, అన్నీ కూడా చచ్చిపోయిన వాళ్ళే, వాళ్ళలో జీవము లేదు, నిర్జీవమైన స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే గనక బ్రతికి చచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు, పడిన స్థితిలోంచి లేవలేక నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిన వారు, చెల్లించలేని పరిస్థితుల్లో మాట్లాడలేక ఉన్నవారు, వాళ్ళందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు ఏం చేశాడంటే ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? ఎండిన ఎముకల్లారా మీకు జీవము కలుగును గాక అన్నాడు. అంతే. ఆమేన్. ఎప్పుడైతే జీవము కూడిన వాక్కు ఎండిన ఎముకల్లోనికి వెళ్ళిందో ఎండిన ఎముకలన్నీ కూడా జీవము కలిగిన మహాసైన్యముగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంఘములో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మహాసైన్యముగా అంటే తిరిగి జన్మించిన సైన్యముగాను ఉండాలి, రక్షించబడిన సైన్యముగా ఉండాలి. సంఘానికి వస్తున్నావు ఇంకా నువ్వు రక్షణ లేకుండా ఉన్నావేమో నువ్వు ఒకసారి ఆలోచించావు. యెహెజ్కేలు గ్రంథము చదవండి మాట 37వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుకుందాం. అందుకాయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకల్లారా, రక్షణ లేకుండా ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నవారులారా, యెహోవా మాట మీరు ఆలకించుడి. చాలు ప్రియమైన దేవుడు ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఎండిన ఎముకల్లోనికి జీవం వచ్చిందంట. అది 7వ వాక్య భాగాన్ని చదువుకొని చూడండి. గడగడమని ధ్వని పుట్టి ఎముకలు ఒకదానికొకటి కలుసుకునంట మహాసైన్యముగా మార్చబడ్డాయి. అంటే ఈ సైన్యం ఎవరు చెప్పండి? ఎలాంటి సైన్యం అండి ఇది? తిరిగి జన్మించిన సైన్యం. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డ బ్రతికిన వారే సత్యన స్థితిలోనికి వచ్చారు. వాళ్ళు ఎండిన ఎముకలుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఎప్పుడైతే జీవము కలిగిన మాటలు వాళ్ళు ఎండిన ఎముకల్లోనికి ఆ మాటలు వెళ్ళాయో వాళ్ళంట తిరిగి జన్మించిన సైన్యం వలె మహాసైన్యముగా మార్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, టెక్కములెత్తిన సైన్యమా, నీవు ఎలాంటి సైన్యముగానే ఉన్నావు? సంఘములో ఉన్న మనం అందరం కూడా దేవుని వాక్యం వింటూ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి మనం ఏం చెప్పలేం కదా, బ్రతికి ఉన్న వాళ్ళకే చెప్పగలుగుతాం. అంటే వాక్యం వింటున్నప్పుడు ప్రియమైన దేవుని మనలో జీవం రావాలి, మనలో మార్పు రావాలి. ఎప్పుడు అలాగే ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘముల గురించి వివరిస్తూ ఏమన్నా యెరూషలేమంతా నీవు సౌందర్యవంతురాలవు, టెక్కమునెత్తిన సైన్యము వలె భయము పుట్టిస్తావు. ఆమేన్, హల్లెలూయా. అంటే సంఘము ఎలా ఉండాలి? భయము పుట్టించే సంఘముగా ఉండాలని చెప్తున్నాడు. అందరం భయం పుట్టిద్దాం కాదు, సంఘములో ఉన్న మనం అందరం కూడా దేవుని సైన్యం వలె మారితే, ప్రియమైన దేవుని కావలి సైన్యం వలె మనం మారితే, తిరిగి జన్మించిన సైన్యం వలె మారితే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ విజయ జెండాను ఎగరవేసిన సంఘములో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ జెండాను ఎగరవేద్దాం కదా. ఎగరవేసిన సంఘంలో ఎలా ఉండాలి మనము? దేవుని సైన్యం వలె ఉండాలి, కావలి సైన్యం వలె ఉండాలి. నీ కుటుంబానికి నువ్వు కావలి వారిగా ఉండాలి. నీ సంఘంలో శత్రువు రాకూడదు, నీ కుటుంబంలో శత్రువు రాకూడదు. సాతాను ప్రవేశించాడు, దాని బాధ్యత నీదే. ప్రార్థన లేకపోవటం వల్ల, చేయవలసి సరిగా చేయకపోవటం వల్ల, నీ కర్తవ్యాన్ని గుర్తించకపోవటం వల్ల మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఎన్ని అపజయాలు పాలవుతున్నాం మనం.
కాబట్టి ఇవన్నీ కూడా లోంచి విజయాన్ని మనం సాధించాలంటే కనుక మనల్ని ఒక బాధ్యత కలిగిన ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించే వ్యక్తులుగా కుటుంబంలో సంఘంలో స్త్రీ పురుషుల్ని పెట్టాడు దేవుడు. కాబట్టి మనము కావలి సైన్యముగా ఉంటూ ఎప్పుడు చచ్చిపోయిన వారి వలె మనం ఉండకూడదు, మనము తిరిగి జన్మించిన వారి వలె ఉందాం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.